చెప్పండి అమ్మ. ఇప్పుడు మీ పేరు, ఉపనిషత్తు, ప్రపాఠకం చెప్పండి. నా పేరు సువర్ణవాణి. చాందోగ్యోపనిషత్తు ద్వితీయ ప్రపాఠకం గురించి నేను చెప్పబోతున్నాను. ఈ ఉపనిషత్తు సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు. సామవేదము గానానికి ప్రసిద్ధము. వేద విహిత గానమంతయు సామగానమే. ఇందులో అనేక రకాల భేదాలు ఉన్నాయి. ప్రతి గానంలో కూడా 5 కానీ 7 కానీ విభాగాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ప్రతి విషయంలో కూడా తీసుకుంటే ఈ 5 సామగానాల 5 విభాగాలు ఏంటి అంటే హింకారము, ప్రస్థానము, ఉద్గీతము, ప్రతిహారము, నిధనము. వీటిలో ఆది, ఉపద్రవము ఈ రెండింటిని కూడా కలిపితే 7 విభక్తులు అవుతాయి. వీటిలో ఉద్గీతము ప్రసిద్ధము. కానీ సామవేదులు, ఛందోగులు బ్రహ్మమును ఉద్గీతమని, ఋగ్వేదులు ఓంకారమును బ్రహ్మమని చెప్తారు. పృథివీ హింకారమునకు, ప్రస్తావన అగ్నికి, ఉద్గీత అంతరిక్షమునకు, ప్రతిహారము ఆదిత్యునకు, నిధనము ద్విలోకమునకు ప్రతీకలు. ఉద్గాత సామవేదము చేస్తాడు. వారు గానము చేసేటప్పుడు హిం లేక హుం అనే శబ్దము ఎక్కువగా వినపడుతుంది కాబట్టి దాన్ని హింకారము అని అన్నారు. వీటిని పృథివి నుండి పైకి తీసుకుంటే ద్విలోకము వరకు విచారిస్తే ఊర్ధ్వలోకాల గురించి, ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞానం గురించి, ద్విలోకం నుండి క్రిందికి వస్తే పృథివీ వరకు విచారించినట్లయితే అధోలోకాల గురించి, అందులోని పదార్థాల గురించి బాగా మనము అర్థం చేసుకోగలము. వర్షమును తీసుకుంటే వర్షమునందు పంచవిధ సామగానాలను కనుక తీసుకుంటే వర్షం వచ్చేటప్పుడు మొదట వాయువు వీస్తుంది, అదే హింకారము. మేఘము ప్రస్థానము, వర్షము ఉద్గీత, మెరుపులు ఉరుములు ప్రతిహారము, వర్షము ఆగిపోయే స్థితి నిధనము. ఋతువులందు చూస్తే వసంతము హింకారము, గ్రీష్మము ప్రస్తావము, వర్ష ఋతువు ఉద్గీతము, శరదృతువు ప్రతిహారము, హేమంతము నిధనము. అట్లాగే పశువులను తీసుకుంటే మేకలు హింకారము, గొర్రెలు ప్రస్థానము, గోవులు ఉద్గీతము, అశ్వములు ప్రతిహారము, పురుషుడు నిధనము. ఇంద్రియాలను తీసుకుంటే ఇంద్రియాలు అందగల ప్రాణాలను తీసుకుంటే నాసికేందలి ప్రాణం హింకారము, వాక్కునందలి ప్రాణము ప్రస్థానము, నేత్రస్థ ప్రాణము ఉద్గీతము, శ్రోత్రస్థ ప్రాణము ప్రతిహారము, మనస్సునందలి ప్రాణము నిధనము. ఇవన్నీ కూడా పంచవిధ సామగానానికి సంబంధించిన సంక్షిప్త విషయము. ఇప్పుడు కొన్ని మనము సప్తవిధ గానానికి సంబంధించిన విషయాలను గ్రహించినట్లయితే సూర్యుని విషయంలో బ్రహ్మముహూర్త సమయము హింకారము, ప్రథమ ఉదయ సమయము ప్రస్థానము, సూర్యకిరణాలు ప్రసరించు వేళ ఆది, మధ్యాహ్న సమయమున ఉద్గీత, సాయంకాలము ప్రతిహారము, సాయంకాలానికి సూర్యుడు అస్తమించడానికి మధ్య గల సమయము ఉపద్రవము, సూర్యుడు అస్తమించు మొదటి సమయము నిధనము. ఈ సప్తవిధ సామ విభక్తులలో 22 అక్షరాలు ఉంటాయి. ఇది హింకార, ప్రస్థాన, ఆది, ఉద్గీత, ప్రతిహార, ఉపద్రవ, నిధనం. వీటి నుండి ఒక అక్షరం తీసేసి వాటిని ఒక్కొక్క విభక్తిని 3 అక్షరాలు లెక్కిస్తే 21 అక్షరాలు అవుతాయి. ఈ 21 అక్షరాలు 12 మాసములుగా, 3 లోకములు, 6 ఋతువులుగా చెప్పబడింది.
22వది ఆదిత్యుని కంటే పరమగు పరంజ్యోతి పరమాత్మ. ఈ సప్తవిధ సామవేద అధ్యయనము చేసేవాళ్ళు తప్పకుండా మృత్యువుని జయిస్తారు. ఈ సామోపాసనలు 10 రకాలుగా చెప్పబడింది ఈ ప్రపాఠకంలో. అది ఒకటి గాయత్ర సామోపాసన. అంటే ఈ ఉపాసనని ఎట్లా చేస్తారంటే మనసు హింకారమునకు, వాణి ప్రస్థానమునకు, నేత్రము ఉద్గీతకు, శ్రోత్రము ప్రతిహారము, ప్రాణము నిధనము. ఈ ఉపాసన చేసే వాళ్ళకి పూర్ణ ఆయుష్షువు లభిస్తుంది. ఉజ్వలమగు జీవనం కూడా గడుపుతారు వీరు. సుసంతానము, పశువులతో గొప్పవాళ్ళు అవుతారు. జగత్తులో కీర్తిశాలురు అవుతారు. గొప్ప మనస్సు కలవాళ్ళు అవుతారు. రథంతర సామోపాసన చేసేవాళ్ళు ఇది ఋత్విక్కులు చేసే అగ్ని మంథనము, హింకారము, దాని వలన కలుగు ధూమము ప్రస్థానము, అగ్ని ప్రజ్వలితము ఉద్గీత, నిప్పు కణములు ప్రతిహారము, పూర్తిగా ఆరిపోవడం నిధనము. ఈ ఉపాసన చేసేవారు బ్రహ్మవర్చస్సు కలిగిన వారు అవుతారు. వామదేవ్య సామోపాసన. ప్రకృతి మనల్ని ఆకర్షించే విధానము హింకారము, విషయములను ప్రదర్శించడము ప్రస్థానము, ప్రకృతి యందు ఆసక్తులొకట ఉద్గీతము, పురుషుని ఎడ స్త్రీ ప్రకృతి ఆసక్తమొకట ప్రతిహారము, ఇట్లా జీవించడము నిధనము. ఈ వామదేవ్య గానమును మిథున సంబంధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు ప్రకృతి పురుష విజ్ఞానము కలిగి ద్వంద్వముల నుండి విడివడి ప్రాకృతిక వస్తువులందు ఆసక్తుడు కాడు. బృహత్ సామోపాసన. ఇది సూర్యునికి సంబంధించినది. ఉదయించే సూర్యుడి హింకారము, ఉదయించిన సూర్యుడు ప్రస్థానము, ప్రస్తావము గురుజీ ప్రస్తావించడం అనమాట. ప్రస్తావించడము, ప్రస్తావం. ఉదయించిన సూర్యుడి ప్రస్తావము, మధ్యందిన సూర్యుడు ఉద్గీతము, సాయంకాల సూర్యుడు ప్రతిహారము, అస్తమించు సూర్యుడు నిధనము. ఈ ఉపాసకుడు ఎప్పుడు కూడా సూర్యుడిని నిందించడు. వైరూప సామోపాసన. ఆకాశంలో తిరిగే మేఘాలు హింకారము, మేఘముగా ఏర్పడుట ప్రస్తావము, వర్షించుట ఉద్గీతము, గర్జించుట ప్రతిహారము, వర్షము శాంతించుట నిధనము. ఈ ఉపాసన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వర్షాన్ని నిందించరు. వైరాజ సామోపాసన. ఇది ఋతువులకు సంబంధించినది. ఈ ఋతువులను ఉపాసించేవారు ఎప్పుడు కూడా ఋతువులను నిందించరు. శక్వరి సామోపాసన. పృథివీ హింకారము, అంతరిక్షము ప్రస్తావము, ద్యులోకము ఉద్గీతము, దిశలు ప్రతిహారము, సముద్రము నిధనము. ఈ ఉపాసన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఏ లోకాన్ని కూడా నిందించరు. రేవతి సామోపాసన. ఇది పశువులకు సంబంధించింది. ఈ ఉపాసన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పశువులను నిందించరు. యజ్ఞాయజ్ఞీయ సామోపాసన. రోమములు హింకారము, త్వక్కు ప్రస్తావము, మాంసము ఉద్గీత, ఎముకలు ప్రతిహారము, మజ్జ నిధనము. ఇది దేహానికి సంబంధించింది. దీని ఉపాసన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మాంసభక్షణ చేయరు. తర్వాత రాజన సామోపాసన. ఇది ప్రాకృతిక దేవతలకు సంబంధించిన ఉపాసన. వీరి బ్రాహ్మణులను ఎప్పుడు కూడా నిందించరు. అగ్ని వాయువు మొదలగు దేవతలను గూర్చి బాగా విచారించి వాటి గుణ విశేషములను తెలుసుకొని వాటి వలన వాళ్ళు ఏ లాభాన్ని పొందాలో అది పొందుతారు. తర్వాత సర్వ విషయక సామోపాసన. అంటే త్రయీ విద్య. సామమునందు 3 విద్యలు, 3 లోకములు, 3 దేవతలు, వీటన్నిటి గురించి ఉన్నాయి. వీటికంటే ఉత్కృష్టమైనది లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారు అన్నీ తెలిసిన వాళ్ళు అవుతారు. వినర్ద్యాది గుణ విశిష్ట సామోపాసన.
ఇట్లా ఈ ఇన్ని రకాల సామోపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు దేనిని కూడా నిందించరు, అన్నిటినీ అంగీకరించి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సామోపాసనని చేసి పరమాత్మని పొందుతారు. ఈ ద్వితీయ ప్రపాఠం యొక్క సారము ఇదే గురుజీ. ఆత్మ నివేదన చేసుకోండి. ఎవరు లేరు, మీరే ఉన్నారు, పరమాత్మ ఉన్నారు. లోపలికి వెళ్ళండి, అంతర్ముఖంగా అండి. హే పరమపిత పరమాత్మ, నీవు ఆనంద స్వరూపుడవు. మేము చేసే ఈ యజ్ఞ యాగాలు గాని, ఈ తపస్సు గాని, ఇవన్నీ నిన్ను చేరుకోవడానికే ప్రభు. మాకు ఎలాంటి అలసత్వము లేకుండా చేయి తండ్రి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా పృథివీ నుండి ద్యులోకం వరకు ఉన్న దేవతలన్నీ కూడా పరమాత్మ నీ ఆజ్ఞలనే పాటిస్తున్నాయి తండ్రి. అవి జడములైనప్పటికీ నీ నియమములు తప్పకుండా పాటిస్తున్నాయి తండ్రి. జ్ఞానము కలిగిన నేను మాత్రము అలసత్వముతో నిన్ను పొందడానికి ప్రయత్నించలేకపోతున్నాను తండ్రి. హే ప్రభు, వేదానుసారంగా నేను నా జీవితాన్ని నియమబద్ధంగా చేసుకొని నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి. నిన్ను పొందాలంటే ముందు నేను నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, మనస్సును దృఢపరచుకోవాలి. నాకు శక్తి సరిపోవట్లేదు తండ్రి నిన్ను పొందడానికి. అందుకే నీ చరణములను ఆశ్రయిస్తున్నాను తండ్రి. హే ప్రభు, ఋషులు మహర్షులు లాగా నేను కూడా ఏ భూతములను గాని, ఏ మనుష్యులను గాని, ఏ ప్రాణులను గాని, ఏ ఋతువులను గాని, ఏ కాలాలను గాని నేను నిందించను తండ్రి. నీ సృష్టిలో అన్ని నియమానుసారంగానే చేశావు తండ్రి. నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను ప్రభు. అర్థం చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి. ఈ సామోపాసనను అర్థం చేసుకొని నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తాను తండ్రి. ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉండి నిన్ను చేరే మార్గాన్ని పట్టుకొని నిన్ను చేరడానికే ప్రయత్నం చేస్తాను తండ్రి. హే పరమపిత పరమాత్మ, నాలో ఉన్న లోపాలను సరిచేసుకుని నీ నియమములో ఉంటూ తండ్రి నిన్ను చేరే ప్రయత్నం చేస్తాను ప్రభు. నిన్ను చేరే వరకు నా సాధనను కొనసాగిస్తూ నిన్ను పొందడానికే ప్రయత్నం చేస్తాను తండ్రి. అది ఈ జన్మలోనే నిన్ను పొందాలి అని దృఢంగా నేను నిర్ణయం తీసుకున్నాను తండ్రి. నాకు నీ సహకారము కావాలి ప్రభు. నాకు దొరికిన నీ ఒడిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను తండ్రి. తల్లి ఏ విధంగా తన బిడ్డను ఒడిలోకి చేర్చుకుంటుందో నన్ను కూడా నీ ఒడిలోకి చేర్చుకుంటావని కోరుకుంటూ నీ ఆశ్రయాన్ని ఎన్నడూ విడిచిపెట్టకుండా ఉండేటట్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హే పరమపిత పరమాత్మ, మీకు శతకోటి వందనములు, నమస్కారములు ప్రభు. ఓం 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 ఓం. నమస్తే గురూజీ. శుభం. ఇలా లోపలికి వెళ్ళి సమర్పణ చేసుకుంటే పరమపిత పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అభిధ్యాన మాత్రేన ఈశ్వర తం అనుగ్రహాతి. అభిధ్యాన మాత్రన ఇప్పుడు పరమపిత పరమాత్మ యొక్క ధ్యాసలో ఉండే ప్రయత్నం చేస్తే పరమపిత పరమాత్మ ఇస్తూనే ఉన్నాడు, మనమే గమనించడం లేదు, గ్రహించడం లేదు. శుభం. ఆశీర్వాదం, అభినందనాలు.
ఈ విషయాన్ని ఇక్కడ ముగించేద్దాం. రేపు ఎవరు మూడవ ప్రపాఠకము? గురుజీ నేను గురుజీ సుజాత. శుభం. ఓ ఈ విషయాన్ని ఇక్కడ ముగించేస్తాం. తర్వాత సందేహాలు ప్రశ్నలు అడగండి.